హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 29. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హన్ చెప్పింది విని నేనేం చేయాలి అని అడిగింది లోచన. నువ్వు చేయగలిగిందే చెప్తాను నేను. ఒకటి చెప్పు, నీకు డిగ్రీలో పర్సంటేజ్ ఎంత వచ్చింది అని అడిగాడు అర్హన్. 92% టక్మని చెప్పింది లోచన. వావ్, సూపర్ పర్సంటేజ్. మరి తర్వాత ఎందుకు చదవలేదు అని అడిగాడు. చదివాను కదా, అన్నయ్య డిస్టెన్స్లో MBA స్టార్ట్ చేయించాడు. అంటే ఎగ్జామ్స్ ఒకటే వెళ్ళి రాస్తే చాలన్నాడు. అన్నయ్య వచ్చినప్పుడు నాకు అన్నీ చెప్పేవాడు, కానీ నేను ఎగ్జామ్స్ రాయలేదు. మొదటిసారి ఎగ్జామ్స్ అప్పుడు నాకు ఫీవర్ వచ్చింది. అన్నయ్య ఏం కాదు, అన్నీ కలిసి రాయొచ్చు అన్నాడు. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ కూడా అయ్యాను, కానీ ఈలోపే అమ్మమ్మ వచ్చి తీసుకొచ్చేసింది అని చెప్పింది లోచన. ఓకే, అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పగలవా అని అడిగాడు. ఓ, నేను ఒక్కసారి చదివితే అంత త్వరగా మర్చిపోను కదా అంది లోచన. అర్హన్ నవ్వుతూ కొన్ని క్వశ్చన్స్ వేశాడు. వాటికి టకటకా సమాధానం చెప్పేసింది లోచన. అలానే మరికొన్ని లాజికల్ క్వశ్చన్స్ అడిగి ఆ టైంలో నువ్వేం చేస్తావు అని కూడా అడిగాడు. అలాంటి వాటికి కూడా కరెక్ట్గానే ఆన్సర్ చేసింది లోచన. మనసులోనే మెచ్చుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ప్రశ్న, దీనికి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేయాలి అన్నాడు. ఏం అడుగుతాడో అన్నట్టు అర్హన్నే చూస్తుంది లోచన. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నావు. నువ్వు నీతో పాటు కంపెనీ మేనేజర్ ఒక ప్రాజెక్ట్కి సంబంధించి డీలింగ్ ఫినిష్ చేయడానికి వెళ్తున్నారు. ఆ డీలింగ్ జరిగేది సిటీకి కాస్త దూరంలోని ఒక రిమోట్ ఏరియాలో. అంటే అక్కడ ఫెసిలిటీస్ తక్కువ. వచ్చిన వాళ్ళు ఫారినర్స్. వాళ్ళు రిఫ్రెష్మెంట్ కోసమని వచ్చారు, అలానే ప్రాజెక్ట్స్ కోసం కూడా. సో అందుకే వాళ్ళు సిటీలో ఉండకుండా కాస్త దూరంగా ఒక రిసార్ట్లో ఉంటున్నారు. మీరు అక్కడికి వెళ్తున్నారు. దారిలో నీతో వస్తున్న మేనేజర్కి హార్ట్ అటాక్ వచ్చింది. ఒక పక్క నువ్వు ఫారినర్స్ని వెళ్ళి కలిసి డీల్ ఫినిష్ చేయాలి. మరో పక్క నీతో పాటు వర్క్ చేస్తున్న మేనేజర్ సివియర్ కండిషన్లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అసలు ఏమేం చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి? నేను దిగేసి ఎలాగో అలా డెలిగేట్స్ దగ్గరికి వెళ్తాను, మేనేజర్ని డ్రైవర్తో పంపిస్తాను అని చెప్పకు. అక్కడ డ్రైవర్ కూడా లేడు. మీరు వెనక్కి మరో 20 కిలోమీటర్స్ వెళ్తే కానీ మీకు డాక్టర్స్ అవైలబుల్ ఉండరు. కానీ మరో 2 కిలోమీటర్లు ముందుకు వెళ్తే నువ్వు డెలిగేట్స్ని మీట్ అవ్వచ్చు. కరెక్ట్గా నువ్వు ఏమనుకుంటున్నావో అదే సమాధానం చెప్పు అన్నాడు లోచన ఫీలింగ్స్ని గమనిస్తూ. సింపుల్గా అయితే నేను దగ్గరగా ఉన్న రిసార్ట్కే వెళ్తాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఫారిన్ డెలిగేట్స్ అని మీరే చెప్పారు. పైగా వాళ్ళు ఉన్నది రిసార్ట్లో. సో ఖచ్చితంగా అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ కానీ అట్లీస్ట్ మెడిసిన్ కానీ ఉంటుంది. మొబైల్ ద్వారా కనుక్కునే వీలుంటే, అంటే నెట్వర్క్ ఉంటే కనుక ఖచ్చితంగా ఫోన్ చేసి ముందే విషయం తెలుసుకుంటాను. లేదు, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అని తెలిస్తే వెంటనే కార్ రివర్స్ చేసుకొని తిరిగి వచ్చేస్తూ అంబులెన్స్కి కాల్ చేసి ముందు నేనేం చేయగలనో తెలుసుకుంటాను. అది కూడా అవైలబుల్ లేకపోతే వీలైనంత ఫాస్ట్గా హాస్పిటల్కి చేరుకోవడానికి ట్రై చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ అంబులెన్స్ దొరికితే నేను వెళ్ళే దారి చెప్పి నాకు ఆపోజిట్లో రమ్మని వీలైనంత త్వరగా వాళ్ళని కలిసి విషయం చెప్పి కంపెనీకి కూడా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి మేనేజర్ కోసం ఒకరిని పంపమని నేను వెనక్కి వెళ్తాను. వాళ్ళు నా మీద కోపంగా ఉండుండొచ్చు. నేను 1 గంట 2 గంటలు లేట్ అయితే వీలైనంత వరకు వాళ్ళకి పరిస్థితి వివరించడానికి ట్రై చేస్తాను. ఆ డీల్ ఫైనల్ అవ్వకపోతే కంపెనీకి చాలా లాస్ వస్తుంది అన్న మూమెంట్ అయితే వాళ్ళని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేస్తాను అంది లోచన. అదే ఎలా అని అడిగాడు అర్హన్ లోచన ఆలోచనల్ని తెలుసుకోవాలి అన్నట్టు. ఎలా అంటే ముందే వాళ్ళని నేను
మెడికల్ ఎమర్జెన్సీ గురించి అడిగి ఉంటే మీరు ఇంత దూరంలో ఉన్నారు, మీలో ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తారు? నేను చేసింది తప్పే, లేట్గా రావడం తప్పని నాకు తెలుసు. కానీ ఒక పర్సన్ని ప్రమాదంలో పెట్టి మా ప్రాజెక్ట్ మీతో ఓకే చేయించలేను. పోతే పోయాడులే నాకేంటి అనుకుని కంపెనీ నాకు ఇచ్చే బెనిఫిట్స్ని దృష్టిలో పెట్టుకుని నేను మీ దగ్గరకు వచ్చి డీల్ ఫైనల్ చెయ్యగలను. కానీ మా కంపెనీలో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ విషయంలోనే నేను రూత్లెస్గా ఉన్నప్పుడు మీ ప్రాజెక్ట్ విషయంలో ట్రస్ట్ మెయింటైన్ చేస్తానని గ్యారంటీ ఏంటి? అదే మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఒక ఎంప్లాయీ కోసం ఇంత కేర్ తీసుకున్న వాళ్ళు ఉన్న కంపెనీలో మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో అని ఆలోచించండి. నేను అంత ధైర్యంగా వెనక్కి వెళ్ళాను అంటే మా మేనేజ్మెంట్ మీద ఎంత నమ్మకం ఉండి ఉండొచ్చు ఇమాజిన్ చెయ్యండి. అలాంటి మా మేనేజ్మెంట్ మీ డీల్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుందో ఆలోచించండి. మా వర్కర్స్ విషయంలోనే అంత కేర్ తీసుకుంటే వాళ్ళు మా కంపెనీని నిలబెట్టే ప్రాజెక్ట్స్ విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటామో ఆలోచించండి. ఇంత చెప్పినా మీరు మాతో డీల్ ఓకే చేయకపోతే సింపుల్గా మేము కూడా మీకు గుడ్ బై చెప్తాం. ఎందుకంటే మీ ప్రాజెక్ట్ కాకపోతే మాకు మరో ప్రాజెక్ట్ వస్తుంది. కానీ ఒక పర్సన్ పోతే మరో పర్సన్ రాడు. అతను మాకు ఒక ఎంప్లాయ్ మాత్రమే, కానీ అతని కుటుంబానికి ఆసరా. అతను లేకపోతే ఆ కుటుంబమే లేదు. మీలాంటి వాళ్ళ కోసం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేయలేను. ఆ టైంలో నిజంగా తను అక్కడ ఉంటే ఎలా మాట్లాడుండేదో అలానే మాట్లాడేసింది లోచన. చిన్నగా లోచన చేతిని తన చేతిలోకి తీసుకుని, నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వంత చెప్పాక కూడా వాళ్ళు మన డీల్ ఫైనల్ చెయ్యకపోతే ఇంకా వాళ్ళతో మనం డీల్ చేయడం వేస్ట్. కానీ ఒకవేళ మీ కంపెనీ వాళ్ళు ఆ డీల్ ఫైనల్ అవ్వలేదు అని నిన్ను టెర్మినేట్ చేస్తే, నీ వల్ల కంపెనీకి లాస్ వచ్చిందని కేసు ఫైల్ చేస్తే అని అడిగాడు అర్హన్. బావా, నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు కేసు ఫైల్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణాల కన్నా కంపెనీనే ముఖ్యమని అతను కేసు ఫైల్ చేస్తే ఆ కంపెనీ గుడ్ విల్ పోతుంది. దానితో పాటు ఎంప్లాయీస్లో కూడా కంపెనీ మీద ట్రస్ట్ పోతుంది. సో వాళ్ళు మెల్లగా వేరే ఆపర్చునిటీస్ చూసుకునే ఛాన్స్ ఉంది. ఆ డీల్ ఫైనల్ అయితే కంపెనీ ఎంత లాభపడేదో తెలియదు, కానీ రూత్లెస్గా ఎంప్లాయీని తన పాటికి తనని వదిలేసి ఆ డీల్ కోసం వెళ్తే మాత్రం అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ మీద ట్రస్ట్ పోతుంది. ఒక్కసారి ట్రస్ట్ పోయాక మనం ఏం చేసినా తిరిగి దాన్ని సంపాదించలేం. అదే పరిస్థితి ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే మరో 2 ప్రాజెక్ట్స్ డే అండ్ నైట్ కష్టపడి అయినా చేయడానికి రెడీ అవుతారు ఎంప్లాయీస్. ఇంకా ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వని కారణంగా నన్ను జాబ్లో నుండి తీసేసిన ఒక మనిషిని సేవ్ చేయగలిగాను, నేను తప్పు చేయలేదు అన్న భావన నన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. చూస్తూ చూస్తూ నా స్వార్థం కోసం ఒక మనిషి ప్రాణాలను తీయలేదు, ఒక కుటుంబం సంతోషాన్ని నిలబెట్టాను అన్న తృప్తి చాలు నాకు, అంది లోచన. అర్హంత్ లేచి లోచన నుదుటి మీద ముద్దు పెట్టుకుని గట్టిగా హత్తుకున్నాడు. కానీ అసలు అర్హన్ బాబు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.